హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆజ్ఞాచక్రం. ఈరోజు ఆజ్ఞాచక్రం గురించి చాలా ఆసక్తికర అనుభవాలను చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. అయితే ఒక ప్రశ్నతో నేను మొదలు పెడతాను. ఇక్కడ ఎంతమంది ధ్యానం చేస్తారు? ఎంతమందికి ధ్యానంలో ఒక కన్ను కనిపిస్తుంది? ఆ కన్ను కదులుతూ నిన్ను గమనిస్తుంది అన్నట్టు అనిపిస్తుందా? సరే, ఇలాంటి అనుభవాలకి ఆజ్ఞాచక్రానికి సంబంధం ఏంటో చూద్దాం. ఇక మొదలు పెడదాం. ఈ ఆజ్ఞాచక్రం యొక్క స్థానం నుదిటి దగ్గర, రెండు కనుబొమ్మల మధ్య. రంగు గాఢమైన నీలం, అదే ఇండిగో. దీని తత్వం జ్ఞానం, మనసు స్థిరత్వం. ఆజ్ఞ అంటే ఆదేశం, జ్ఞానం పొందే స్థలం. అసలు జీవిత దిశను చూపించే చక్రం ఇదే. లోతైన ఆత్మజ్ఞానం ఇక్కడే మొదలవుతుంది. నిజమైన గురువు యొక్క సందేశం ఇక్కడే ప్రతిధ్వనిస్తుంది. నీ మనసు తనుగా పరివర్తన చెందుతుంది. నీ బుద్ధి శుభ్రపడుతుంది. శుభ అశుభాలకు అతీతంగా ఉండగల స్థితి నీది అవుతుంది. సిద్ధులు ఋషులు ఎన్నో ఏళ్ళుగా తపస్సులు చేసి తెలుసుకునే బ్రహ్మజ్ఞానానికి తలుపులు ఈ చక్రం దగ్గరే ఉంటాయి. ఈ చక్రమే దారి చూపిస్తుంది. ఇలాంటి అద్భుత సమయంలోనే నీ మనసులో మాయ తాండవం ఆడుతుంది. ఇప్పటివరకు నీ అనుభవాలు నిన్ను పరీక్షిస్తాయి. అవి నిజంగా నిజాలేనా, లేదా భ్రమణ, లేదా ఇది కల్పితాల ఊహలా అని నీకే అర్థం కాదు. ఏది అబద్ధమో ఏది నిజమో అర్థం కాని పరిస్థితి నీది అవుతుంది. నీ ఆలోచనలు తలనొప్పిగా మారుతాయి. ఈ జీవితం భ్రమలా అనిపిస్తుంది. ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నావో అర్థం కాదు. ఒంటరిగా కొన్ని వందల ఆలోచనలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. కానీ వీటిని దాటితేనే ఆట పూర్తి అవుతుంది. అందరూ మాయని గెలిస్తే మోక్షం అంటారు. కానీ ఈ మోక్షం కూడా మాయ అని తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. నువ్వు దేనిని త్యాగం చేయవలసిన పని లేదు. అన్నీ త్వజించి సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళవలసిన పని అంతకంటే లేదు. నువ్వు నిన్ను అర్థం చేసుకో చాలు. అందరూ ఇక్కడే తప్పు చేస్తారు. నిజానికి నీకు వచ్చే కళలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరో తెలియని ఋషులు సన్యాసులు కనిపిస్తారు. నువ్వు ధైర్యంగా మాట్లాడతావు. దేవతలు కూడా కళలోకి వస్తుంటారు. నాకు వచ్చిన కళలో నేను అఘోరాలను చూశాను. నేను అక్కడ ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాను. లేచి చూస్తే అందరూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని అరుచుకుంటూ ఎటో వెళ్తున్నారు. ఒక అఘోరి నన్ను చూశాడు. చాలా భయం వేసింది. అతను నా కళ్ళల్లోకి చూసి ఓం నమః శివాయ అని అన్నాడు. నేను ఆ మంత్రాన్ని గట్టిగా అరుస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా కదిలిపోయాను. నా వెన్నుముక నుంచి ఏదో తెలియని ఒక వణుకు పుట్టింది. ఎందుకో మేలుకో వచ్చేసింది. కానీ నా నోటి నుండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని అంటూనే ఉన్నాను. నాకు ఏం అర్థం కాలేదు. దీనికి కారణం నాకు అప్పుడు తెలియలేదు. నేను మళ్ళీ అలా ఓం నమః శివాయ అనుకుంటూ పడుకున్నాను. ఇది నా మొదటి అనుభవం. ఎందుకో పడుకోవాలి అంటేనే భయం వేసేది. ఏవో కనిపించేవి. ఆ కన్ను ఎవరిదో తెలియదు. కళ్ళు మూసుకుంటే ఆ కన్నే కనిపించేసేది. అయితే కొన్ని నెలల తరువాత నా మిత్రుడు చెప్పింది ఏంటంటే ఆ కన్ను నాదే అని. మూడవ కన్ను, అది అందరికీ ఉంటుంది. ధ్యానంలో మనం చూసేది కూడా దానినే. ఇదే జ్ఞాననేత్రం. దీని గురించి మళ్ళీ చెప్తాను డీటెయిల్గా. అయితే ఆజ్ఞాచక్రం ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో నీలో చాలా మార్పులు వస్తాయి. అవి నీకు కూడా తెలుస్తుంటాయి. అన్ని జీవులని ఒకేలా చూస్తావు. స్వార్థం అనే భావన నశిస్తుంది. అన్ని జీవులలోనూ నిన్నే చూస్తావు. ఆకలితో ఉన్న జీవి ఎదురైతే అది నిన్నే ఆకలి తీర్చమంటుంది. ఎందుకంటే అది నీలో శివుడిని చూస్తుంది, పరీక్షిస్తుంది. ఆ ఆకలితో ఉన్న ఆవు ఆర్ కుక్క కూడా ఆ శివుడే. అది నువ్వు గుర్తించాలి. ఆ జ్ఞానం నీకు ఉండాలి. తప్పకుండా నీకు కూడా అర్థమవుతుంది. సరే, అంతా బాగుంది. మరి మాయా అన్నావేంటి అంటే, జ్ఞానం ఎప్పుడైతే నిన్ను ఆహ్వానిస్తుందో అప్పుడు అజ్ఞానం కూడా గురువు అవుతుంది. ఆ అజ్ఞానాన్ని గుర్తించడం కూడా జ్ఞానమే కదా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ట్రై చేయండి, వర్క్ అవుతుంది. నాకు ఏదైనా డౌట్ ఉన్నా తెలుసుకోవాలి అనిపించినా దాని గురించి ఆ శివుడికి చెప్తాను. ఏదో రూపంలో నాకు సమాధానం వస్తుంది. కొన్నిసార్లు ఒక రీల్ రూపంలో, ఒక పోస్ట్ రూపంలో కూడా రావచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఎవరో తెలియని వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుకుంటారు. ఒక చిత్తు కాగితంలో కూడా నీకు సమాధానం దొరకవచ్చు. ఇలాంటి మ్యాజికల్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. అసలు అవి ఎలా జరుగుతున్నాయో నాకు తెలియదు. మనం ఈ యూనివర్స్ని ఏది అడిగినా ఇస్తుంది అంటారుగా, అలానే ఈ యూనివర్స్ కూడా నువ్వే కదా. ఈ విశ్వమే నువ్వు. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఏదీ నీకు వేరుగా లేదు. నీకు ఏది కావాలి అని అనుకున్నా అది నీ దగ్గరికి వస్తుంది. సక్సెస్ ఆర్ డబ్బులు, పేరు ప్రఖ్యాతలు, ఇలా చాలా. దీనిని మేనిఫెస్టేషన్ అని కూడా అంటారు. దీనికి ఇప్పుడు కోట్లలో డబ్బులు తీసుకొని కోర్సులు నేర్పుతున్నారు. నీ ఆలోచన బలంగా ఉండటానికి ఇన్ని మాయలో. సరేలే, దాని గురించి మనకెందుకు.
ఇప్పుడు ఈ వీడియో నీ దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పు. ఈ యూనివర్సే నిన్ను నన్ను ఇలా కలిపింది కదూ. అంత అద్భుతంగా ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. ఈవెన్ నువ్వు కూడా చేయగలవు. మరి ఇంతకీ ఈ ఆజ్ఞాచక్రానికి ఎవరు గురువు? ఆ త్రినేత్రుడే, ఆ పరమేశ్వరుడే. మరి వచ్చే వీడియోలో సహస్రార చక్రం గురించి మాట్లాడదాం. మన పూర్వీకులు ఎందుకు కుండలిని జోలికి వెళ్ళొద్దు అని అన్నారు? అసలు నేను ఎందుకు కొన్ని రోజులు తర్వాత ధ్యానం ఆపేశాను? అసలు ఈ సహస్రార చక్రం యాక్టివ్ అవ్వాలి అంటే చాలా ఏళ్ళు పడుతుంది. కుండలిని శక్తి సహస్రారం చేరితే ఏమవుతుంది? మనిషి దేవుడు అవుతాడా లేదా పిచ్చివాడు అవుతాడా? మరి నా అనుభవాలు ఏంటి? మళ్ళీ కలుసుకుందాం. ఓం నమ శివాయ. సర్వం శివం జగత్. శివోహం శివోహం. చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్.